హే గాయ్స్, చలో మన ఇప్పుడు కొత్త వ్లాగ్. మన ఫ్రెండ్స్ ఈ పేరు చెప్పరా ఫస్ట్. సమీర్ రెడ్డి ఫ్రెండ్స్, బర్గర్ కింగ్ చూడండి ఫ్రెండ్స్, అక్కడ మన వాళ్ళు అక్కడ కార్లో ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఈరోజు మేమందరం ఎడుకొద్దాం అట్లాంటిక్ సిటీ పోతున్నాం. ఒక 5 మెంబర్స్. భయ్యా మాది ఇదే కారు, మొన్ననే కొనుక్కున్నాం. మొన్న ఇదే కొనుక్కున్నాం కారు. ఎట్లుంది మన కారు? మంచిగా ఉంది ఇదైతే. గాయస్, ఇంకో ఫోన్కి షిఫ్ట్ అయినాం. ఇప్పుడు మా వాళ్ళని పరిచయం చేపిస్తాం. మా వాళ్ళని పరిచయం చేపించినాం కానీ బీచ్ చూపిస్తా. అరే రా రే, ఇంట్రొడక్షన్ చెప్పు, నీ గురించి చెప్పు. ఇగో మన లిఖిత్ భయ్యా, మన చెప్పురా నీ పేరు కూడా. ఇక్కడ ఆడు కథలు ఆడతాడు ఇప్పుడు. చెప్పు, ఎవరు నువ్వు? వీడి పేరు నిశాంత్. సో మీకు మా వ్యూ చూపిస్తాను, ఆగండి. గాయస్, ఇప్పుడే మేము లాంగ్ ఐలాండ్ బీచ్కి వచ్చినాం. లాంగ్ బీచ్ అంటారు, లాంగ్ బీచ్ వచ్చాం. చాలా చల్లగా ఉందంటే, ఎంత చల్లగా ఉందంటే ఎంత చల్లగా ఉంది. అండ్ ఇప్పుడే మంచి ఫోటోలు దిగినాం. యాక్చువల్లీ ఏంటంటే ఇదంతా మా గ్యాంగ్. యా, సో ఇదంతా ఏంటంటే నైట్ 12 నుంచి ఫోన్ స్టార్ట్ చేసినాడు. కాల్ చేసినాడు, ట్రిప్ వెళ్దాం. సరే అని నేను ఫోన్ చేసి అప్పుడు లిఫ్ట్ చేయలే. డైరెక్ట్ 10కి ఫోన్ చేసినాడు. ఇంకా ప్యాక్ చేసుకో బట్టలు, పోదాం అన్నాను. సరే ఇంకెట్లా నాకు స్ప్రింగ్ కూడా కాలేజ్ కాబట్టి అట్లనే తిరిగినట్టు ఉంటుందని ప్యాక్ చేసుకొని ఊరికి వచ్చేసి ఒక కార్ రెంట్ తీసుకొని దన్న ప్యాక్ చేసుకొని ఊరుకుడే. ఇంకా ముందు చాలా ఉంది. ఫస్ట్ మేము కొంచెం తర్వాత అట్లాంటిక్ సిటీ, చాలా ఉన్నాయి. అవన్నీ చూసి మీ అందరు చూపిస్తాను. ఓకే, అప్పుడు బాయ్. లెట్స్ గో నిషాద్. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. గాయస్, మేము ఇప్పుడే క్రిస్టినా వచ్చినాం. జస్ట్ వైబ్ ఎంజాయ్ అని కావాలి. డబ్బా చాలా చెత్త. $100 పెట్టుకున్నాం. పైసలు దండి. ఫస్ట్ చికెన్ అదేంటి ఇక్కడ రారా, ఇక్కడ ఫస్ట్ చికెన్ మసాలా. ఏంటది? చికెన్ టిక్కా మసాలా. అది కర్పూరం మాస్టర్ వస్తుంది. చక్కెర చికెన్ బటర్ మసాలా లే, అందులోనే స్పైసీ అని తెచ్చిండు. అది ఇంకా కలిసి ఉంది. నాన్నడు 10 పీసులు వస్తారా అంటే 4 అన్నాడు. మేము ఎంత పెద్ద వస్తాం అనుకున్నా. ఆడు ఎంత దించాడు అన్నం. ఇది అసలు మెయిన్ థింగ్ అంటే ఇది. అది సేమియా కాదు, సేమియా ఉప్మా. ఏమిటండి మీరు మాట్లాడేది? సేమియా ఉప్మాలు ఇంత జీలకర్ర వేసి ఉడకబెట్టి తెచ్చిండు. మోరల్ బిల్ అయితే అది చెప్పు. అడగదా మళ్ళీ అదేంది ఇండియన్ రెస్టారెంట్, ఆడు తెలుగు మాట్లాడుతున్నాడు. దానికోసం దొబ్బించుకొని ఇప్పుడే 10 మైల్స్ టైం అవుతుంది. వాడు మళ్ళీ 9-10 వరకు 9:15 వరకు రమ్మన్నాడు. కార్ తొక్కుట పోతే 9:14కి వెళ్ళాం. ఆ 9:14కి పోయి $100 వేస్ట్ చేసుకొని ఆ వేస్ట్ ఫుడ్ తిన్నాం చూడు. దాని బదులు కెసినోకి వచ్చి నిమ్మలం కోసం ఫ్రీగా ఎంజాయ్ చేసినా అయిపోతుండే. కెసినోలో ఫ్రీ ఫుడ్, ఫ్రీ డ్రింక్స్, అంటే అవన్నీ గేమ్స్ ఏమి ఆడలేము కదా. నార్మల్గా వచ్చి చిన్న వైబ్ ఎంజాయ్ చేసి అవన్నీ వేసుకొని వచ్చినాం.
ఇక మా వాళ్ళు ముందే వెళ్తున్నారు. ఇక మేము కూడా ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 2:30 ఏమవుతుంది నైట్. ఇక పక్కనే రూమ్ తీసుకొని వెళ్ళి మంచిగా పడుకొని రేపు ఇంకోటి ఏందో అది డిసైడ్ అయ్యి వెళ్ళాలి. నెక్స్ట్ వర్జినియా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ? ఒక్క రోజు సూపర్. వాటర్ బాటిల్ ఫ్రీ వాటర్ బాటిల్ వచ్చినందుకు వాటర్ బాటిల్ ప్లస్ అంతేరా టిష్యూ కూడా. ఇక ఇవన్నీ కెసినో చూపిస్తాను. ఏమేమో అవుతుండు. ఏం చెప్పురా ఎవరు మనం ఏంది, మనం పోయి ఫ్రీ ఫుడ్ అవన్నీ తినేసి వచ్చినాం. $20 పెడితే మనం ఇక్కడ ఫ్రీలో తాగినాం. నేను జింజర్ ఎల్ కూడా తాగిన. నువ్వు మొత్తం పైసా వసూలు చేసుకుంటే ఇడైతే పైసా పెట్టలేము ఇక మనం. వసూలు పెట్రోల్ పైసలకి ఎక్కువనే వచ్చినాయి. ఓకే గాయ్స్, ఇంకా మనం కార్ దగ్గరికి వెళ్ళి హీటర్ వేస్తే హీటర్ జాకెట్లు కాలిపోవాలి. బయట టెంపరేచర్ చూసినావు 3 degrees 3 ఉంది. ఫీల్స్ లైక్ -2 ఏమో ఉంది. జల్దీ పోయి వండుకొని చెప్పండి మనం కూడా మన గుడారానికి వెళ్ళి చేరుకుందాం. జాకెట్ జస్ట్ కార్ దిగాను కార్లోకి ఎక్కినాం. ఫోన్ మాట్లాడుతుండే ఎవరితోటో. ఇక నిశాంత్ పోదాం కొట్టాగానే డోర్ బంద్ చేసి పడితే అమ్మ ఎట్లా పోతారా. జాకెట్ వేసుకుని పోయినాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మాకు కూడా తెలియదు. కార్ దిగినాం. తెలీదండి. ఫీల్స్ లైక్ -8 ఏమో ఉంది. తెలీదండి. మా భయ్య ఏమో చేస్తుండీడా. మా కార్ ఆడ పార్క్ చేసినాం. బీచ్ ఏదిరా, బ్రిడ్జ్ మీద పట్టుకొచ్చినాం ఈ చలికి. ఇడేమో ఫోటోలు తీస్తున్నాం. అరే మనకు బీచ్ కనిపించదురా రాత్రి పూట, చలికి బయటికి తీసుకొచ్చిరు. లైట్లు గిట్లు ఏమైనా ఉంటే బోర్డు వాక్ అది అన్నాం. మార్నింగ్ సన్సెట్ అంట. నిశాంత్ గారు పోదాం అన్నాడు. అసలు ఏముందని దిగుదాం తాగిండుగా. ఏంటి సరే బీచ్ చూస్తా అది చూస్తా అన్నాడు. డోర్ తీయగానే పెట్టుకుంటుంది ధర్మని చలి. ఇక మళ్ళా కార్ ఎక్కి రూమ్ లో ఫుడ్ లేదు ఏం లేదు. ఏంది ఇవన్నీ వేసుకుంటే అందరూ స్టాండర్డే. రూమ్కి వెళ్ళిపోయి అన్ని మూసుకొని వండుకొని మళ్ళీ పొద్దున్న లేచి ఇడికే రావాలి. ఇక్కడ సన్ రైజ్ మస్తు ఉంటుంది అంట. మళ్ళీ కిద్ బాయ్ అది చూడరు అందరూ. మా కూడా వ్లాగ్ చేద్దామంటాడు. ఏమైందిరా, ఏమైంది? కెమెరా ఆన్ చేసినావు, వ్లాగ్ చేస్తా అన్నావు, ఏమైంది? ఎందుకు బంద్ చేసినావు? సమీర్ అరే వాడు కార్లోకి వెళ్ళి బయటికి వస్తలేడు. నేను జస్ట్ ఇప్పుడే మా వాడు ఉరికొస్తాడు. ఇప్పుడు చూడురి ఉరికొస్తాడు. దారే దా ఇవే తమాషాలు. ఇక ఆడు తమాషాలు అవన్నీ. చలో ఇప్పుడే రూమ్కి వచ్చినాం. పైకి వెళ్ళి ఫస్ట్ మన రూమ్ చూపిద్దాం. అరే ఇటురా, ఎటు వెళ్తురు? ఓకే మనం రూమ్లోకి వెళ్దాం. అన్నాడు అలా అడుగుతా. మనకు బ్రేక్ఫాస్ట్ అవసరం మెల్లగా లేస్తాం రేపు. కానీ రేపు మెల్లగా లేవాలి కాదు, ఫస్ట్ రేపు సన్ రైజ్ కోసం లేవాలి. మనము ఎట్లా ఉన్నా రాకపోయినా సరే మనం ఎక్కువ పొద్దుగా. అది కెమెరా టైప్ ఉంది, మంచిగా మిర్రర్. హే గాయ్స్, ఇట్లా ఎంటర్ అవుతుంటే నీ వెనకాల వస్తురా, ఫాలో అవుతురా చూడనిక. ఓ ఏ నల్లోడు వస్తున్నాను చూడనిక. ఎవడన్నా వచ్చిండే మోతావరి చిల్లర్. మ్యారేజ్లో కూడా చిల్లర్ చేస్తున్నాం. నోట్స్ అండ్ కార్డ్స్.
గాయస్ ఇప్పుడు మీకు రూమ్ టూర్ చూపిస్తాను. సో ఇది మా డోర్ అండ్ దెన్ దిస్ ఈస్ సంథింగ్ ఆర్ క్లాజెట్స్. మాకు ఇవన్నీ ఇచ్చారు. క్లాజెట్స్లో ఒక ఐరన్ బాక్స్ ఏడు ఉంది భయ్యా. ఓకే ఇక్కడ ఐరన్ బాక్స్ టేబుల్. కాఫీ సాషెట్స్ అవి ఉన్నాయి కానీ కాఫీ మషిన్ మొత్తం పనిచేస్తలేదు. అది పనిచేస్తలేదు. No, there's no water in it. We can't put the water. And we got the restrooms and the bathroom tub over there. And there's a room. లైట్లే కదా ప్లీజ్. అండ్ ఈరోజు ఇది నా అవుట్ఫిట్ ఉండే. సో Can't say that F word, you know. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ Can't ఇద్దరు say that F word to our listeners. ఇక్కడ ఇద్దరు మొత్తం 5 మంది ఉంటే ఇక్కడ మూడో కూడా వండుతాడు ఇటు పక్క. And this is a chair for us. ఇది ఒక చైర్. ఆఫీస్ వర్క్ ఏం లేదు, అంతా షో అదంతా. కానీ ఇక్కడ నుంచి వ్యూ ఉంది. ఇది 14th floor వ్యూ. సో ఇది మా హోమ్ టూర్. ఇప్పుడు నైట్ 3 అవుతుంది. ఇప్పుడే ఇంటికి వచ్చాం. మా వాళ్ళ కింద బ్రేక్ఫాస్ట్ 3:45 అంటే ఆల్మోస్ట్ 4 అవుతుంది. పొద్దున్న లేచి సన్ రైజ్ కోసం లేవాలి. లేచి మళ్ళీ పడుకోవాలి. రూమ్ 11కి చెక్అవుట్ చేయాలి. చెక్అవుట్ చేసి ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా. ఇంకా 2 days ట్రిప్ ఉంది. సో అప్పటి వరకు రేపు మాట్లాడదాం. బాయ్ గాయ్స్, వెల్కమ్ టు డే 2. ఈరోజు మేము రూమ్ చెక్అవుట్ చేసి ఇది మా లగేజ్ అండ్ రూమ్ చెక్అవుట్ చేసి వెళ్తున్నాం. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎండల బయట ఖాళీ అమ్మాయి మావాడు రూమ్ చెక్అవుట్ చేయడానికి పోయాడు. చాలా టైర్డ్ అంటే ఎంత టైర్డ్ అంటే రూమ్ కూడా 11కి చెక్అవుట్ అంటే 12 అండ్ దీస్ ఆర్ అవర్ బాయ్స్. ఇవన్నీ మీలు, ఇది ఫ్రీలో వచ్చింది మీకు క్రిస్పీ. ఇప్పుడే గాయస్ వెళ్ళి మంచిగా $5 మీల్ తిన్నాం. 2 బర్గర్లు, ఒక ఫ్రైస్, 6 piece నగెట్స్, ఒక డ్రింక్, $5. ఇప్పుడు మేము వెళ్ళిపోతామో మాకు కూడా తెలియదు. బాయ్స్ అందరూ మంచిగా తిన్నారు. ఇంకా స్లీప్ వేస్తారు. ఒక్కొక్కడు కాఫీ తీసుకుని నిద్ర రావద్దని. ఏమవుతుందో చూడాలి ఇప్పుడు. ఇంకో భయ్య ఇంకా తింటున్నా వాడు. ఇంకా ఒక 3 hours జర్నీ అనుకుంటా. 3 hours జర్నీ. Let's go tonight. గాయస్ ఇప్పుడే మేము గ్రేట్ ఫాల్స్ దగ్గరకు వచ్చాము. చూపిస్తావు ఫోటోలు దిగాల కొట్టాలి అన్నీ. కానీ నువ్వు కానీ ఇది అవుతుంది కదా. మా లిఖితాన్ని చూడండి. ఇది అలాగే ఉంది. వ్యూ చూపిద్దాం. ఏదో అనుకొని వచ్చినాం కానీ ఇక ఏదో అయ్యింది. ఇక్కడ నా ఫోన్లో అంతా కనిపిస్తుందో లేదో తెలియదు కానీ పెద్ద వేస్ట్. కొత్త ఫోన్ కొనాలి ఇప్పుడు.
అఖిల్కి మెసేజ్ పెట్టండి, కొత్త ఫోన్ ఇప్పియండి నాకు అనూప్ కానీ. చూడండి, ఇందాక ఆడ వెళ్ళినాము, ఆడ కూడా అంత ఏమనిపించలేదు. ఇప్పుడు ఇంకో దగ్గరకు వచ్చినాం. ఇక్కడ నుంచి మనం మళ్ళీ వాషింగ్టన్ DC కావాలి, తర్వాత అక్కడ నుంచి ఇంటికి పోవాలి. ఇంటికి అయి మంచిగా తినేసి పడుకోవాలి. చాలా ఉన్నాయి ఇంకా భయ్యా. మనం పోయే థర్స్డే ఫ్రైడే ఇంటికంటే మన రూమ్కి హోటల్. హోటల్. అరే నేనేం తీసాలే తీరా, సిగ్గవుతుందంట మోహన్కి. ఎవరు చూస్తుర్రా నేను? ఓకే బాయ్ గాయస్, మళ్ళా కలుస్తా. సో గాయస్ ఇప్పుడే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాం. బ్యాగ్ అది ఇదంతా ప్యాక్ అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం తీయాలి, పక్కలు తీసిరనుకో పక్క రూమ్ కూడుకోవచ్చు. ఏమన్నా ఓకే 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 అన్నీ చూసుకున్నాం. వెళ్ళిపోయారు. ఈరోజు నా అవుట్ఫిట్ ఇది, బ్రౌన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, సేమ్ షూ వచ్చేసి నా లిఫ్ట్. చలో ఇంకా ఇక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఎవరు మామిడి కొట్టేస్తూనే ఉండే పెట్రోల్ అప్పుడే, సారీ గ్యాస్. అండ్ ఈ స్టోర్లో మనం వచ్చి పైసలు ఇచ్చి ఈడ గ్యాస్లో రీఫిల్ చేయించి గుద్దుడే గుద్దుడు. ఈ నుంచి మనం ఏం పార్క్ అది? శరణన్ నేషనల్ పార్క్. అక్కడికి వెళ్తున్నాం. ఇంకా ఈ నుంచి 1 hour ఉంది. దాని తర్వాత మళ్ళీ హోటల్కి వచ్చి మళ్ళీ పడుకోవాలి ఇంకా మూసుకొని. చాలా తిరిగేస్తున్నాం ఇండియాలో అన్నట్టు. వీఆర్ ఎట్ షరణన్ నేషనల్ పార్క్. మళ్ళీ ఫోటో సెషన్ అవుతుంది. కానీ ఇదంతా క్లోజ్ ఉండే, కానీ మేము చాలా అదైపోయింది. డిసప్పాయింట్ అయినావా? కానీ నీ ఫోటోలు అయితే వస్తున్నాయి కదా, వచ్చినాయంటే నేను హ్యాపీ. డిసప్పాయింట్ ఏం కాదు, కానీ పార్క్ క్లోజ్ ఉందిగా. పార్క్ ఓపెన్ చేద్దామా? సిద్దిపేట నిశాంత్ పై ఉన్నాడు ఇక్కడ. పోనీ 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 ఏడవాకు ప్లీజ్. అని ఫోటో సారీ నిశాంత్. పోర్ట్రేట్లో కావాలా నీకు? ఏడు వచ్చిన కార్ ఆపేలా ఫోటోలు దిగాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకో పైకి పోతున్నాం. పైన ఇంకో అన్న తెలుసు కదా. ఇప్పుడు ఈ నుంచి ఇంకో పైకి వెళ్దాం. ఆ పైకి వెళ్ళినాక ఇంకా పైన ఇంకా మంచిగా ఉంటుంది. చీకటి కాకపోతే ఆల్రెడీ అవుతుంది చూడండి. ఎవ్వరు లేరు, పార్క్ మొత్తం క్లోజ్ ఉన్నా. అయినా మేము స్నీక్ కొట్టి లోపలికి వచ్చినాం. నేను కూడా ఫోటోలు దిగినా, పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో. ఇది దూరం అయిపోయిందా? దగ్గర నుంచి దగ్గరండి. ఎంత దూరం ఎందుకు చిన్నగా అనిపిస్తుంది. మీద నుంచి పోయొచ్చింది. చలో చలో రూమ్ చెక్అవుట్. మస్తు ఉండే రూమ్ అయితే. మీరు అరే మీకు వ్యూ చూపించలే కదా, అంత పెద్దగా ఏం లేదు రూమ్ వ్యూ.
గాయ్స్, ఇది మా రూమ్ వెనకాల బ్యాక్ సైడ్. సో యాక్చువల్లీ మీకు ఒక వ్యూ చూపిస్తాను. అంటే రిసార్ట్లో మా వ్యూ, సారీ ఈ రిసార్ట్లో నుంచి మా ఒకటి ఉంది. ఎగ్జాక్ట్ ఎట్లా ఉందంటే చూపిస్తా, ఒక్క నిమిషం. అయినా మా బిల్డింగ్ కూడా క్రేజీ ఉంది అసలు. ఆహా, ఈ చెట్లు ఇప్పుడు చూడండి ఎలా ఉందో. చూసారా గాయ్స్, ఇచ్చి పాడు మొత్తం. జెయింట్ వీల్, నా జెయింట్ వీల్ కూడా ఎక్కినాం మేము తెలుసా. ఆ జెయింట్ వీల్ వస్తుంది చూడు. యా, ఆ జెయింట్ వీల్ కూడా మేము ఎక్కి ఫన్ ఉండే కొంచెం, చాలా చాలా. ఇది చూడండి అంతా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు నేను కార్లో కలుస్తా. కార్ నుంచి ఇంకెక్కడికి వెళ్దాం అనుకున్నాం. అది వరకు అప్పటి వరకు వెయిట్ చేయండి. బాయ్ గాయ్స్, మేము ఇప్పుడు వాషింగ్టన్లో ఉన్నాం. వాషింగ్టన్ స్ట్రీట్స్, వాషింగ్టన్ టోటాలిటీ క్రేజీ అంటే క్రేజీ అసలు మస్తు ఉంది. మేము ఇప్పుడు ఎగ్జాక్ట్ వైట్ హౌస్ దగ్గర ఉన్నాం. నవ్వుతున్నావు రాను అట్లా. మీ అందరికి ఇప్పుడు ఒక వాషింగ్టన్ స్ట్రీట్స్, వైట్ హౌస్ అన్నీ చూపిస్తాను అండి. అయిపోయింది మా పరిస్థితి చూస్తే అర్థమైపోయింది. ఏమైంది సమీర్ అన్న సమీర్ అన్న అయితే అసలు తిరుగుతూనే మమ్మల్ని తిప్పుతూనే ఉండు. ఎక్కడికి ఇంత ఎనర్జీ ఎక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఎక్కడికో అడుగు. నెక్స్ట్ ఏంటి చెప్పు ప్లీజ్. స్పేస్ అంట. మ్యూజియం మాతోటి అయితే లేదా కాలు గుంజుతున్నాయి.